హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. సో ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అన్నమాట. కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. యూ వర్సెస్ దెమ్ ఈ టాపిక్ మీద చాలా కాలం అయింది రీడింగ్ చేసి. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా చేయమని అడిగారు. సో చేస్తానండి. దీని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేస్తాను. ఓకేనా? సో మీ వ్యక్తితో మాట్లాడదాము. ఆ రీడింగ్ అనేది నేను రేపు చేయడానికి ట్రై చేస్తాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక వీడియో చూడటానికి మీకు టైం ఉండట్లేదు. ఇంకా రెండో వీడియో వెంటనే పోస్ట్ చేస్తే కనుక మీకు అంటే నేను పెట్టిన కంటెంట్ అనేది అందరికీ వెళ్ళటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానండి లైక్ చేయటం లేదు. మరి లైక్ చేయనప్పుడు మరి రీడింగ్ ఎందుకు చూస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. సో మీకు ఒకవేళ నచ్చితే నా కంటెంట్ అనేది మీరు చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే నచ్చకపోతే ఎవరు కూడా వీడియో చూడరు కదండి. సో అది దానివల్ల ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. మీకు నేను చేసే వీడియో అనేది రిజనేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఎనర్జీ బేస్డ్ అనమాట. ఇదేమో ఆస్ట్రాలజీ జాతకాలు చెప్పడం కాదు కదా, ఎనర్జీ బేస్డ్. సో మీరు ఏదో ఒక యాక్షన్ చేస్తే అప్పుడు మీకు నా వీడియో అనేది కనెక్ట్ అవుతుంది. అది పాజిటివ్ అయితే కనుక మీ జీవితంలోకి అనేది వస్తుంది. ఓకే, సో దానివల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ మీరు చేస్తే కనుక అందరికీ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, 4 of Pentacles, Wheel of Fortune, 2 of Pentacles. ఓకే, సో ఇది మీ యొక్క ఎనర్జీ, మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ చూద్దాం. అలాగే నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దామండి. మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. ద డెవిల్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్. ఓకే, సో మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే, సో మీరు మీ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి చాలా ఒక ఇంట్రోవర్ట్. వాళ్ళు తన ఫీలింగ్స్ అనేది మీతో చెప్పడం లేదు. వాళ్ళ మనసులో ఏముంది అనేది కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ వ్యక్తి మీతో ఏమీ చెప్పటం లేదు. వాళ్ళు నోరిప్పి మాట్లాడటం లేదు. మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్ పెడితే రిప్లై చేయరు. కొంతమందికి బ్లాక్ డే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా ఒక ట్రబుల్గా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఏంటి అసలు అనేది తెలుసుకోవడంలోనే మీ జీవితం అంతా గడిచిపోతుంది. సో వాళ్ళు ప్రతిదానికి చిన్న విషయాన్ని కూడా అలగడము, మొహం మార్చుకోవటము, లేదంటే మాట్లాడడం మానేయటము, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఏంటిది, ఏదైనా ఓపెన్గా మాట్లాడచ్చు కదా, ఏదైనా ఓపెన్గా చెప్పచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి గురించి. ప్లస్ ఈ పర్సన్ ఎలాంటి వారంటే మీ ఆలోచన ప్రకారము చాలా మనీ సేవింగ్ అని కానీ, లేదంటే డబ్బులు సంపాదించాలి అనే ఒక అంబిషన్ కానీ, సో ఎక్కువగా మనీ రిలేటెడ్గా మెటీరియలిస్టిక్గా ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తారు అనేది మీ ఆలోచన అనమాట. మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు. సో అలాగే మీకేంటంటే ఈ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళితే బాగుండు. ఈ వ్యక్తి ఎందుకు ఈ పర్సన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళట్లేదు. సో ఎప్పుడు స్టాగ్నెంట్గా ఒక స్టక్ పొజిషన్లోనే ఉంది ఈ కనెక్షను అనేది మీరు అనుకుంటున్నారు. అలాగే ఈ పర్సన్ మీరు కాకుండా వేరే వాళ్ళతో కూడా జగుల్ చేస్తున్నారు అనేది మీ ఫీలింగ్. అంటే ఆ రెండో పర్సన్ అవ్వచ్చు, లేదంటే అది వేరే వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ జాబ్ అవ్వచ్చు. సో ఇద్దరు వ్యక్తులతో కానీ, రెండు సిచ్యువేషన్స్తో కానీ వాళ్ళు జగుల్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేదు అనేది మీ ఆలోచన. మీరు మళ్ళీ ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి మీరు పెట్టే స్టేటస్లు అవి చూడటము, మీ ఫోటోలు చూడటము అన్నీ చూస్తున్నారు. ప్లస్ చాలా పొజెసివ్ అనమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి నచ్చదు, మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే వాళ్ళు చూడలేరు. సో వెంటనే అలగడము ఇవన్నీ చేస్తారు. చాలా పొజెసివ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. ప్లస్ ఏంటంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది. ఓకేనా? సో నేను ఎవరో కామెంట్ పెట్టారు,
ఒక పక్క ఇష్టం అంటున్నారు, ప్రేమ లేదంటున్నారు, క్లారిటీ ఏంటి అని చెప్పేసి. ఏమండి నా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మీకు తెలీదా? ఇంత అంటే అడల్ట్సే కదా నా వీడియో చూసేది, ఎంత పెద్దవారు వయసు వచ్చింది మీకు తెలీదా? లైకింగ్ ఏంటి, లవ్ ఏంటి అనేది తెలీదా? తెలియకుండానే ఇంత వయసు వచ్చేసిందా మీకు? సో ఇట్లా కామెంట్స్ పెడతా ఉన్నారు. ఓకే, సో ఈ వ్యక్తికి ఏంటంటే మీరంటే చాలా ఇష్టం ఉంది. ప్లస్ ఈ కనెక్షన్ అనేది చాలా స్టేబుల్ కనెక్షన్, అంటే మీ పైన అనుమానం కానీ అలాంటివి ఏమీ లేవు. కాకపోతే ఎస్, చాలా పొజెసివ్గా ఫీల్ అవుతారనమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే కానీ, మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే కానీ, చనువుగా ఉంటే కానీ వాళ్ళకి నచ్చదనమాట. సో ఇది మీరు మీ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు ఒక అబ్సెస్డ్ పర్సన్, ఆల్వేస్ మీరు వాళ్ళని స్టాక్ చేయటము, వాళ్ళ వెంట పడటము, వాళ్ళు లేకుండా మీరు ఉండరు, రాత్రింపగళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, అంటే మీ జీవితం అంతా వాళ్ళ ఆలోచనలతోనే గడుస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే మీరు చాలా అబ్సెస్డ్, మీరు చాలా ఒక డెవిలిష్ నేచర్ అంటే ఏంటంటే, నాకే సొంతము, నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టుగా ఒక రకమైన చాలా అబ్సెసివ్ బిహేవియర్ అనమాట మీకు. అంటే అంత ప్రేమను పెంచేసుకున్నారు, అంత ఇష్టాన్ని, అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎడిక్షన్ అయిపోయింది. ఈ వ్యక్తి అనేది మీకు ఒక ఎడిక్షన్. సో దానివల్ల ఏంటంటే మీరు మాటి మాటికి గొడవ పడడం కానీ, లేదంటే నిలదీసి అడగడం కానీ, సో మీరు ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ అనమాట. ప్లస్ మీరేంటంటే ఈ వ్యక్తితో ఒక ఇన్వెస్ట్ చేయాలి, మీరు ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలి, లైఫ్ టైమ్ మీరు కలిసి ఉండాలి, మేమిద్దరము ముందుకు వెళ్ళాలి కనెక్షన్లో, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయితేనూ కూడా మేము ముందుకు వెళ్ళాలి, అంటే ఈ ఫ్రెండ్షిప్ కూడా లైఫ్ లాంగ్ ఉండాలి, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వాలి, బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి. సో చాలామందికి ఇది మేబీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు, ఒకళ్ళు మ్యారీడ్ ఇంకొకళ్ళు అన్మ్యారీడ్, సో ఆ విధంగా కూడా అయ్యుండొచ్చు, ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్లస్ మీరేంటంటే చాలా రిస్క్ తీసుకునే కూడా రెడీగా ఉన్నారు. సో మీరేమంటే మనం లేచిపోదామా, మనం పారిపోదామా, ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుందామా, ఎవరు మనకి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎటైనా దూరంగా వెళ్ళిపోయి బతుకుదాము. సో ఈ విధమైన ఒక రిస్క్ టేకింగ్ మెంటాలిటీ అనేది మీకు ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీరు ఎప్పుడు వాళ్ళని మనం ట్రావెల్ చేద్దాము, మనం ఎటైనా వెళ్దాము, ఒక వెకేషన్కి వెళ్దాము, నువ్వు టైం ఇవ్వట్లేదు నాకు, ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం ముందుకు వెళ్ళిపోదాము, సో డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ మీకు ఉంది అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో కొంచెం ఒక రకంగా చెప్పాలంటే భయపడుతున్నారు కూడా. అంటే మీరు ఈ కనెక్షన్ ఒకవేళ వాళ్ళు నో అంటే మీరు ఎంతవరకు తీసుకువెళ్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఆ విధంగా చూడాలనుకుంటే మాత్రం వీళ్ళు చాలా ఒక భయం కూడా ఉంది. సో మీరు ఏమైనా చేస్తారు అంటే ఈ వ్యక్తిని పొందడానికి మీరు ఏమైనా చేస్తారు అనే ఒక రకమైన చిన్న భయం కూడా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇంకా చూద్దాము మీ పర్సన్ గురించి ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పర్సన్ గురించి ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. 8 of Wands, Queen of Cups, 3 of Swords and 9 of Pentacles. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? 6 of Wands, 8 of Wands. సో ఇక్కడ ఇద్దరిది ఒకే కార్డ్ అనేది వచ్చింది, అక్కడ 8 of Wands, ఇక్కడ 8 of Wands. ఇక్కడేమో క్వీన్ ఆఫ్ కప్స్, ఇక్కడేమో కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇద్దరికి 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇద్దరు ఒకరి గురించి ఒకరికి ఆల్మోస్ట్ ఒకేలాగా ఫీల్ అవుతున్నారండి, ఒకేలాగా ఆలోచిస్తున్నారు. ఓకే, సో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీతో టైం పాస్ చేద్దాము, మీతో మాట్లాడదాము, ఫ్లర్ట్ చేద్దాము, జోక్ చేద్దాము, సో ఇలాగా మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఈ వ్యక్తికి ఎంతసేపు లైట్ హార్టెడ్ ఎనర్జీలోనే ఉన్నారు కానీ నాతో సీరియస్గా లేరు, నాతో ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్దామని లేదు వాళ్ళకి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు.
ఎంతసేపు నాతో ఫ్లర్ట్ చేయడము, టైమ్ పాస్ చేయడము, ఒక రొమాంటిక్‌గా మాట్లాడడము ఇదే తప్పనించి వాళ్ళకి ఇంకే ఆలోచన లేదు. సో, మీరేంటంటే ఒక ఫిజికల్‌గా కలవాలని అనుకుంటున్నారు ఈ పర్సను. ఎప్పుడు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తారు గానీ, మిగతాది ఏమీ ఆలోచించరు అనేది మీరనుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక థర్డ్ పార్టీ ఉందని మీరు ఫీల్ అవుతున్నారు. సో, ఎవరో ఒక పర్సన్ ఉన్నారు. ముఖ్యంగా ఒక లేడీ అవ్వచ్చు. సో, ఈ లేడీ ఎవరైనా కావచ్చండి. వాళ్ళ మదర్ అవ్వచ్చు. లేదంటే నిజంగానే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయితే గనక వాళ్ళ వైఫ్ అయ్యుండొచ్చు. సో, ఎవరో ఒకరు ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో. సో, దానివల్ల ఏంటంటే మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళటం లేదు. ఈ పర్సన్ చాలా డామినేటింగ్, చాలా అంటే వాళ్ళు ప్రేమతో ఈ వ్యక్తిని కట్టిపడేస్తున్నారు. ఓకే. సో, ప్రేమతో లేదంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రాలేకపోతున్నారనమాట. చాలా హార్ట్ బ్రేక్, పెయిన్ అనేది కనిపిస్తా ఉంది. ఓకేనా. సో, చాలా ఈ వ్యక్తికి థర్డ్ పార్టీ ఉండటం వల్ల మీ దగ్గరికి రావటం లేదు అనేది మీ ఫీలింగ్ అనమాట. సో, దానివల్ల ఆ వ్యక్తి కూడా హ్యాపీగా అనేది లేరు. సో, ఇది మీరు ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా హ్యాపీగా లేరు అనేది మీకు తెలుస్తుంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటి అనేది తెలియటం లేదు. ప్లస్ మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు చాలా హ్యాపీగా, ఫ్రీగా ఉండాలి. ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎంజాయ్ చేయాలి. తన పైన తను ఫోకస్ చేస్తారు. తన సెల్ఫ్ గురించి ఆలోచిస్తారు గానీ, మీ గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా మీ ఫీలింగ్ అనమాట. వాళ్ళకి ఎంతసేపు డబ్బులు జల్సాగా ఖర్చు పెట్టడము, ఎంజాయ్ చేయడము, లైఫ్ పార్టీలకు వెళ్ళటము, షాపింగ్ చేయటము, లేదంటే పార్లర్స్‌కి వెళ్ళటము ఇదే కానీ వాళ్ళకి ఆహ్, అరే! మన గురించి ఎదురు చూసే ఒక వ్యక్తి ఉన్నారు కదా! వాళ్ళ కోసం నేను ఆలోచించాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనేది లేదు అన్నట్టుగా మీ ఆలోచన. ఓకే. మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సో, మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? మీ వ్యక్తి ఏంటంటే బేసిక్‌గా ఒక థర్డ్ పార్టీ ఉంది అనేది ఆలోచిస్తున్నారు. ఓకే. సో, ముఖ్యంగా ఒక ఎవరో మేల్ పర్సను అది కూడా చాలా కమాండింగ్, కంట్రోలింగ్, డామినేటింగ్ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారు అనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీకు ఎంతసేపు ఒక ఫ్లర్టింగు, చాటింగు, మెసేజెసే గానీ మీకు ఒక లైఫ్‌లో ఎట్లాంటి ఆలోచన లేదు అనిపిస్తుంది వాళ్ళకి. సో, ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు మీరు ఒక రొమాంటిక్‌గా మెసేజెస్ అంటే వీళ్ళ గురించి మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. ఓకే. అంటే మీకు ఉంది. ఒక సక్సెస్ కావాలి, ఒక ఎంగేజ్‌మెంట్, ఒక అఫీషియల్‌గా ఒక నేమ్, ఫేమ్ కావాలని ఉంది మీకు. కానీ అంతవరకు వెళ్ళాలంటే మీకు మధ్యలో ఒక అడ్డంకి ఉన్నది. అది థర్డ్ పార్టీ. సో, మీకు మనసులో ఉంది. మనకి మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ అవ్వాలి. అఫీషియల్‌గా అందరికీ తెలియాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి అనేది మీకు ఉంది. కాకపోతే దానికి మీకు ఒక థర్డ్ పార్టీ అడ్డు ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఇద్దరు కూడా ఊరికే మాట్లాడుకోవడం, ఫ్లర్ట్ చేయడం, గంటలు గంటలు మాట్లాడుకొని మెసేజ్‌లు పెట్టుకోవడం, రొమాంటిక్‌గా మాట్లాడుకోవడమే తప్పనించి ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళటం లేదు. అది 2 పక్కల నుంచి కూడా ప్రాబ్లమ్ అనేది కనబడతా ఉంది. సో, అది మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఎక్స్‌ట్రా మ్యారిటల్ థర్డ్ పార్టీ, ఫోర్ పార్టీ సిట్యుయేషన్ అవ్వచ్చు. మేబీ మీరిద్దరూ కూడా మ్యారీడ్ అవ్వచ్చు. లేదంటే ఒకరు మ్యారీడ్, ఒకరు అన్‌మ్యారీడ్ కూడా కావచ్చు. సో, ఆ విధమైన కనెక్షన్ అయితే నాకిక్కడ కనిపిస్తుంది. సో, ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది నాకు తెలియజేయండి. సో, నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం.
మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ద సన్, డెత్, 2 ఆఫ్ కప్స్. ఇది మీ నెక్స్ట్ యాక్షన్. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్. ఓకే. సో ఇక్కడ ఇద్దరివి కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కానీ యాక్షన్స్ కానీ. సో మీరేంటంటే నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, సో మీరు జరిగింది ఏదో జరిగిపోయింది, మనము ముందుకు వెళదాము, ఒక ఫ్యామిలీ అంటే చేసుకుందాము, అంటే మ్యారేజ్ చేసుకుందాం, పిల్లల్ని కందాము, లేదంటే ఒకవేళ మ్యారేజ్ సాధ్యం కాకపోయినా ఇద్దరం కలిసి ఉందాము, ఏదైనా మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ టాక్సిక్ రిలేషన్షిప్ ఉంటే కనుక అది ఎండ్ చేసి మనం ముందుకు వెళ్దాము, మనం హ్యాపీగా ఉందాము, మన హ్యాపీనెస్ అనేది మనకు ముఖ్యము, వేరే వాళ్ళతో మనకేంటి, ప్రపంచంతో మనకేంటి, ఫ్యామిలీతో మనకేంటి అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. సో ఏదైతే మనకి అడ్డంకిగా ఉందో, ఒక థర్డ్ పార్టీ అడ్డంకిగా ఉందో దాన్ని ఎండ్ చేసేసి మనిద్దరం కలిసి ఉందాము అనే ప్రపోజల్ అయితే మీరు పెడతారు. సో మీరైతే చెప్తారు, మన ఇద్దరిది డివైన్లీ గైడెడ్ కనెక్షను, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఇది 2 ఆఫ్ కప్స్. సో ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షను, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. సో మన ఇద్దరం కూడా ఒక ఇందాక కూడా ఫస్ట్ కూడా అదే కదా, రిస్క్ తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము, మనకి ఏదైతే అవసరం లేదో, మన కనెక్షన్కి ఏదైతే అడ్డం పడుతుందో దాన్ని మనం ఎండ్ చేసేద్దాము అన్నట్టుగా అయితే మీరు ప్రపోజల్ అయితే పెడతారండి. మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీరు చాలా క్విక్గా వాళ్ళని డైరెక్ట్గా అడగడము, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు, సో మన ఇద్దరం ఒకరినొకరు ఇంత ప్రేమించుకుంటున్నప్పుడు మనకి ఎందుకు ఈ అడ్డంకులు, ఎందుకు ఈ స్టక్ ఎనర్జీ, ఎందుకు ఇలా ఆగిపోవడం, ఎందుకు అసలు ఇంత సఫర్ అవ్వడం ఎందుకు అన్నట్టుగా మీరు ఆలోచిస్తారు, మీరు వాళ్ళతో మాట్లాడతారు. ఖచ్చితంగా ఒకవేళ మీరిద్దరూ దూరంగా ఉంటే కనుక మీరు ట్రావెల్ చేసి వెళ్ళటం కానీ, లేదంటే కనుక మీరు వాళ్ళకి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడము, సో ఇలాగంతా మీ సైడ్ నుంచి అయితే నాకు యాక్షన్ కనిపిస్తూ ఉందండి. సో మీరేంటంటే తాడో పేడో తేల్చేసుకుందాము అన్నట్టుగా మీరైతే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది ఎండ్ చేసేయి అనేసి మీరు చెప్తారు ఖచ్చితంగాను. కానీ ఈ వ్యక్తి సైడ్ నుంచి అయితే ఎటువంటి యాక్షన్ అనేది నాకు కనిపించట్లేదండి. సో వాళ్ళు ఏంటంటే మీరు వెళ్ళి మాట్లాడితే కనుక వాళ్ళు చెప్పేది ఒకటే ఉంటుంది, నేను ఈ బౌండరీ దాటి రాలేను, నాకు రిస్ట్రిక్షన్ ఉంది, నా ఫ్యామిలీ కానీ లేదంటే నా పార్ట్నర్ కానీ నాకు రిస్ట్రిక్షన్ అనేది ఉంది, సో నేనైతే నీ దగ్గరికి రాలేను. మేబీ కంప్లీట్గా వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ మీకు బ్లాక్ చేసి ఉంటే కనుక వాళ్ళు క్లియర్గా ఓపెన్గా చెప్తారు, ఈ కనెక్షన్లో నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నువ్వు చాలా నీ టైం కానీ నీ ఎనర్జీ కానీ నువ్వు ఆ థర్డ్ పార్టీకే ఇస్తున్నావు, నీ లైఫ్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, సో వేరే వాళ్ళు ఉన్నప్పుడు నేనెందుకు నీకు. ఓకే. సో ఈ వ్యక్తి ఏంటంటే మీరంటే ఇష్టం ఉంటేనూ కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిగా కనబడుతుంది. ఇదేంటంటే ఒక చిన్నప్పటి స్నేహం అవ్వచ్చు, చాలా కాలంగా మీకు పరిచయం ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, సో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కాలేజ్ మేట్, క్లాస్మేట్, కొలీగ్ ఎవరైనా కావచ్చు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, సో ఎవరైనా కావచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే మనకి రీయూనియన్ అవ్వాలి అనేది మాత్రం కోరుకుంటున్నారు. వాళ్ళు ఏమీ ఇక్కడ ఒక మ్యారేజ్ అనేది కోరుకోవట్లేదు కానండి, వాళ్ళైతే ఒక రీయూనియన్ అనేది ఖచ్చితంగా కోరుకుంటున్నారు. రీయూనియన్ జరగాలి. ఈ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య, ఒక బ్లాక్ మీరైనా చేసి ఉండొచ్చండి వాళ్ళు, లేదంటే వాళ్ళైనా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఈ బ్లాక్డ్ ఎనర్జీ అనేది పోవాలి, మన ఇద్దరం కలవాలి, రీయూనియన్ జరగాలి అన్నట్టుగా అయితే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా అయితే కోరుకుంటున్నారు. అదే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది, రీయూనియన్ అనేది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏది మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, ఒక మ్యారేజ్ అనేది ప్రామిస్ చేయటం కానీ అదైతే ఉండదండి. కాకపోతే రీయూనియన్ అనేది రెండు పక్కలా కనిపిస్తూ ఉంది యాక్షన్. సో మీ ఇద్దరు యాక్షన్ కూడా రీయూనియన్ వైపుకే అడుగులు వేస్తున్నారు మీరిద్దరు కూడా. ఒకవేళ మీరు స్టక్ ఎనర్జీలో ఉండి మాట్లాడుకోకుండా ఉంటే ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది. లేదంటే మీరు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారంటే కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, మీరు క్లియర్గా మాట్లాడుకొని ఓపెన్గా మాట్లాడుకొని. సో మీరైతే నువ్వు ఆ థర్డ్ పార్టీని వదిలేసేయి, మన ఇద్దరం కలిసి ఉందామని మీరు అడగడము,
ఆ వ్యక్తి లేదు లేదు మన ఇద్దరము ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము, ఆలోచిద్దాము, ప్లానింగ్ చేద్దాము, ఇప్పుడే మనం డెసిషన్ అనేది తీసుకోవద్దు అన్నట్టుగా ఆ వ్యక్తి మాట్లాడడము. కానీ ఓవరాల్గా చూస్తే మీరిద్దరికీ ఒక ఇది రీయూనియన్ అనేది కనబడుతుందండి. సో ఎవరికైతే ఈ రీడింగ్ రెజినేట్ అయిందో 333 అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే నాకు ఇక్కడ 3 3లు అనేవి కనిపిస్తున్నాయి. సో థర్డ్ పార్టీ 2 సార్లు వచ్చింది, ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ కూడా ఉంది. కాబట్టి ఎవరికైతే ఈ రీడింగ్ రెజినేట్ అయిందో, ఎవరికైతే కరెక్ట్గా నా మెసేజెస్ మ్యాచ్ అయ్యాయో, సో వాళ్ళు 333 అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు మీ లైఫ్లోకి వస్తుంది. మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తాయి. ఓకేనా? సో గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.